హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఎందుకోసం చేస్తున్నాను అంటే బీజేపీ ప్రభుత్వం అనేటువంటిది ఏ క్యాస్ట్ వాళ్ళ కొరకు పనిచేస్తుంది. మనకు ఉండేటువంటి రిజర్వేషన్స్ అన్ని ఆ రిజర్వేషన్స్ ద్వారా బీజేపీ ప్రభుత్వం ఎవరికి ఎక్కువగా మేలు కలుగజేస్తుంది, అగ్రకుల వర్గాలక లేదా బడుగు బలహీన వర్గాలక, బీసీ మైనారిటీ వాళ్ళక ఎవరికి ఎక్కువగా సపోర్ట్ చేస్తుందో మీరు ఈ వీడియోలో ఒకసారి వినండి. భారతీయ జనతా పార్టీ అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చారు. అగ్రకులాల పేదలు ఎంత ఉంటారు జనాభా, మొత్తం జనాభాలు 10% మించి ఉంటారు. మరి 10% వాళ్ళకు నువ్వు 10% రిజర్వేషన్ ఇస్తుంది, 52% ఉన్న బీసీలకు 27% ఇస్తుంది. ఈ ప్రశ్నకు బీజేపీ దగ్గర ఆన్సర్ ఉండాలి కదా. ఇలాంటి ప్రశ్నలు ఇంకెక్కువ మొదలవుతాయి. అంటే రకరకాల కులాలు, వివిధ కులాల నుంచి డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్ వచ్చినప్పుడు రిజర్వేషన్ల పరిమితి పెంచాలని డిమాండ్ కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేము 50% మించి రిజర్వేషన్లు ఇస్తాము అని ప్రామిస్ చేసింది. భారతీయ జనతా పార్టీ అందుకు వ్యతిరేకం. ఎందుకంటే బీజేపీ ఎలక్టోరల్ సపోర్ట్ బేస్లో అప్పర్ కాస్ట్ కీలకం. మీకు దేశవ్యాప్తంగా కూడా అగ్రకుల ఓటర్లలో మెజారిటీ బీజేపీ వైపు ఉన్నారు. సో అందువల్ల అగ్రకుల ఓటర్ల మద్దతు పోతుంది కనుక 50% పరిమితిని ఎత్తివేయడానికి బీజేపీ రెడీగా లేదు. రిజర్వేషన్ల 50% లిమిట్ పెంచేది లేదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కనుక దానికి వ్యతిరేకంగా మేము ఏ పని చేయము అని ఒక స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు. అదే సుప్రీంకోర్టు ఇచ్చిన చాలా తీర్పులకు వ్యతిరేకంగా చట్టాలు చేశారు. ఉదాహరణకు ప్రభుత్వ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ వేస్తే న్యాయమూర్తుల నియామకాల్లో ప్రభుత్వ జోక్యాన్ని ప్రవేశపెడుతూ చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. మరి సుప్రీంకోర్టు ప్రభుత్వం చేసిన చట్టాలను సుప్రీంకోర్టు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ పైన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పి చీఫ్ జస్టిస్ కూడా ఎన్నికల కమిషనర్ల నియామకంలో పాత్ర ఉండాలి అన్నారు. దాన్ని రివర్స్ చేస్తూ మోడీ ప్రభుత్వం చట్టం చేసింది. మరి దాన్ని రివర్స్ చేస్తూ చట్టం చేసినప్పుడు రిజర్వేషన్ల విషయంలో ఎందుకు 50% పెంచకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల వాదన. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఎలా మనకు అన్యాయం జరుగుతుందో. బీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్లో ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మీరు విన్నారు కాబట్టి, సో ఎవరైతే ఈ వీడియోని లైక్ చేస్తారో, మీకు న్యాయంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, కమ్యూనిటీ వాళ్ళకందరికీ కూడా షేర్ చేయండి. మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా మిగతా వాళ్ళు తెలుసుకునేటట్టు ఈ వీడియో ఉపయోగపడుతుందని మనసారా కోరుకుంటున్నాను. జై భీమ్, జై హింద్.